పరిధిలోని కొంతమూరులో నిన్న జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో బాధితుని పరామర్శించడం కోసం వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరం వచ్చాం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా మీరు అందరూ వెళ్ళి వాళ్ళని వాదార్చి మనం ఏం చేయగలుగుతామో చూడమని చెప్పడంతో నేను, అదేవిధంగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జకంపూడి రాజా గారు, మన ఇక్కడ రూరల్ కోఆర్డినేటర్లు పెద్దలు ఆకుల వీర్రాజు గారు, గిరిజల బాబు గారు, ఇంకా స్థానిక నాయకులు అందరూ రావడం జరిగింది. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. దాదాపు ఒక 100 ఇళ్ళ వరకు కాలిపోయాయి. అందరూ కూడా చిన్న చిన్న కూలి పని చేసుకునేవారు, లేదంటే ఇంటింటికి వెళ్ళి ఏదో చివరికి ఆదివారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత పేద బిక్కి కుటుంబాలు. ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. 34 గజాల్లో ఒక ఇల్లు ఇచ్చారు. 34 గజాలు అంటే 30 గజాలు అంటే ఒక బాత్రూమ్ అంత స్థలం ఇచ్చి మీకు మేము ఇల్లు ఇచ్చాము, స్థలాలు ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు చాలా భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నామంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున ముందు ప్రభుత్వం కళ్ళు తెరవాలి. హౌసింగ్ అనే విషయంలో మీరు ఎంత దారుణంగా ప్రజల్ని మోసపూరితంగా బిహేవ్ చేస్తున్నారని ఇది పెద్ద సంఘటన. మీరు వీళ్ళకి 30 గజాలు ఇచ్చి స్థలం ఇచ్చామని చెప్పడం, కనీసం ఇల్లు తగలబడితే అందులో అడుగు పెట్టడానికి లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇమీడియట్గా వీరందరికీ కూడా హౌసింగ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా 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 పూర్ వీళ్ళంతా. ఇందులో ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బుడగ జంగాలు, ఇలాంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు, ఇంటింటికి వెళ్ళి చిన్న చిన్న పూసలు అమ్ముకునే వాళ్ళు లాంటి వాళ్ళు చాలామంది, చాలా పేద కుటుంబాలు ఇవన్నీ. వీరిని ఇమీడియట్గా హౌసింగ్ ఇచ్చి ఆదుకోవాలి. ప్లస్ వీళ్ళకి తాత్కాలికంగా ఉండడం కోసం ఏర్పాటు చేయాలి ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫున కొన్ని వంట పాత్రలు, అదేవిధంగా దుస్తులు, బియ్యం తదితర సామాగ్రిని పంపిణీ చేస్తూ ఉన్నాము. మనం ఎంత చేసినా అది తీరని లోటు. ఎందుకంటే ఇప్పుడే ఒక ముస్లిం మహిళ రోధిస్తూ చెప్తా ఉన్నారు, 30,000 రూపాయలు సంవత్సరాల తరబడి కూడబెట్టుకుంటే అది కాలిపోయినాయి అని చెప్పి. వాళ్ళు చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లు ఇంటింటికి తిరిగి అమ్ముకునే కుటుంబం. అదేవిధంగా చిన్న హోటల్ పెట్టుకుని ఒక 30,000 రూపాయలు, 40,000 రూపాయలు వాళ్ళ దగ్గర క్యాష్ నిల్వ ఉన్నది, అది కూడా కాలిపోయింది. చాలా చిన్న చిన్న కుటుంబాలు దయనీయమైన స్థితిలో పడిపోయినాయి. కనుక ఇమీడియట్గా వీళ్ళని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. పైగా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వచ్చి ఆదుకోవడం పోయి దెప్పి పొడుపుళ్ళు మీరే తగలబెట్టుకున్నారేమో అనే రకమైన వాళ్ళని ఇంకా ఓదార్చడం పోయి వేధించే విధంగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. మేమైతే ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి చెప్తున్నాం తెలుగుదేశం వారికి. ఇదేదో రాజకీయం చేసే కార్యక్రమం చేయొద్దు దయచేసి. వీరందరికీ అందులో ఎవరున్నా కూడా అర్హులందరూ 30 గజాల్లో మీరు ఇస్తే దాంట్లో బతుకుతున్నారంటే అందరూ కూడా చాలా అర్హులు, నిరుపేదలు. వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున మాకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తున్నాం. ఇదే కాకుండా మా డిమాండ్ ఏంటంటే, ఈ జిల్లాలో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఓఎన్జీసీ లాంటివి, రిలయన్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. కలెక్టర్ గారు ఇప్పటికే వచ్చి ఈ సంఘటన చూసి, ఈ సంఘటన స్థలానికి వచ్చి అలాంటి వాళ్ళని పిలిపించి సిఎస్ఆర్ కింద చేయించాలి. మేము వీళ్ళు కనీసం ఒక టెంట్ కూడా వేసుకునే పరిస్థితి లేదు. కనుక ఓఎన్జీసీనో, రిలయన్స్నో, ఇంకో కేఎన్ ఎనర్జీనో పట్టుకొచ్చి కలెక్టర్ గారు ఇమీడియట్గా వీరికి తాత్కాలికంగా ఆవాసాలు ఏర్పాటు చేయాలని చెప్పి, కనీసం రేకుల షెడ్లను వేసేవాళ్ళని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం హౌసింగ్ కడుతుందని నమ్మకం లేదు మాకు. కాబట్టి ఆ సిఎస్ఆర్ కింద పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. రాజమండ్రిలోనే ఓఎన్జీసీ హెడ్ క్వార్టర్ నడుస్తుంది ఈ రీజనల్కి సంబంధించి. అదేవిధంగా గెయిల్ ఉంది. అందరినీ పట్టుకురండి, పట్టుకొచ్చి ఇలాంటప్పుడు సాయం చేయకపోతే ఎప్పుడు చేస్తారు? సిఎస్ఆర్ నిధులను వాడండి. ఎప్పుడో ఒక వైద్య శిబిరం పెట్టామనో, లేకపోతే ఇంకెక్కడ వచ్చిన రోడ్డు వేసామనో, మంచినీళ్ళు ఇస్తున్నామనో, ఒక ట్యాంకర్ తిప్పో డబ్బులని వాడటం కాదు. ఇలాంటప్పుడు నిరుపేదలకి, అర్హులైన వారికి ఖర్చు పెడితే దానికి వాల్యూ ఉంటుంది. తప్పకుండా వాళ్ళకి తాత్కాలిక ఆవాసాలు సిఎస్ఆర్ డబ్బులతో, సిఎస్ఆర్ నిధులతో చేయాలని కూడా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
Thank you.